నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగలన ఆంధ్ర రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆవేదన వెలుబుచ్చిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. చాగల్నాడు వెంకటనగర్ ఎత్తిపోతల ద్వారా సాగునీటిని విడుదల చేసిన ప్రజాప్రతినిధులు. మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేశామన్న రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. వరద బాధిత ప్రాంతాలలో పర్యటించిన ములుగు జిల్లా ఎస్పీ శబరీష్. రైట్కి డీటెయిల్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఆంధ్ర రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మోడ్రన్ రూఫ్ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు నిర్దేశించుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమని, ఆ దిశగా విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఎన్నుకున్న రంగంలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలన్నారు. ఏ రంగంలో ముందుకు వెళ్లాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరమని, ఆ దిశగా ప్రతి విద్యార్థి కష్టపడి చదివి సమాజ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందించాలని సూచించారు. జూనియర్ కాలేజీలో చదువుకుంటున్నారు. నేను కూడా నా ఇంటర్మీడియట్ రాజమండ్రి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే చదువుకున్నాను అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా సరే జీవితంలో మనం పైకి రావడానికి, మనం అనుకున్నటువంటి రంగంలో ఒక నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి ఇంటర్మీడియట్ అనేటువంటిది, ఆ విద్యా సంవత్సరాలు రెండు కూడా చాలా కీలకమైనవి. మీరు 10th క్లాస్ వరకు పూర్తిగా పరిణితి చెంది ఉండరు. అదేవిధంగా డిగ్రీకి వచ్చేటప్పటికి పరిణితి చెందుతారు. పరిణితి చెందకుండా చెందే వరకు వెళ్ళే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి మాట మనం మాట్లాడుతున్నాము. మీరందరూ కూడా ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కాబట్టి మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటో పూర్తిగా అర్థం అవుతుంది. అది సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వమైనటువంటి తరగతి గదులు ఉండవు. మీకు విశాలమైన తరగతి గదులు ఉంటే మీ మనోవికాసం కూడా బాగా జరుగుతుంది. ప్లే గ్రౌండ్ ఉంటే మీరు ఆడుకోగలిగితే, లేకపోతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయగలిగితే ఖచ్చితంగా మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, నా పర్సనల్దే. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మండలపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. రేవంత్ రెడ్డికి ఒక అక్కల చాలా గొప్పోడివి అవుతావు అని ఆశీర్వదించా, కానీ రేవంత్ రెడ్డి నన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. సీఎం ఏ పార్టీల నుంచి వచ్చారు, ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారారు, వీటన్నింటిపై తప్పకుండా చర్చ సాగాలన్నారు. అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం. అక్కడున్న లేపట్లకి వచ్చిండ్రు, ఎక్కడ పోయిందో తప్పకుండా చర్చ పెట్టుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకినా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తాడు. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష? ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్వదించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్వదించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు, రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నారో నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి. ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? ఒక్కని మాట్లాడి చెప్పండి అధ్యక్ష. ముందు కంట్రోల్లో పెట్టండి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాను. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయనను ముంచినాం అధ్యక్ష. ఈయనను బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన, లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లేగా అధ్యక్ష. సభదాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది. ఏం మాట్లాడినాం? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష? ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు. ఈరోజు ఏం మోసం చేసినాం? మేము ఆడబిడ్డలం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష.
చాగల్నాడు మరియు వెంకటనగర్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టుకు సాగునీటిని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యవసాయం పండుగ చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు సంబంధించి మరమ్మతులు, అవసరమైన నిధులు, పెండింగ్ బిల్లులు సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే మనకు పక్కనే ఉంటే సౌండ్ కనపడుతుంది. ఓవర్ మనీ తీ పెట్టి చెప్తాను. కుకట్పల్లి కేపీహెచ్బీలోని ఫిష్ మార్కెట్ను కుకట్పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షులు షేరి సతీష్ రెడ్డితో కలిసి తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మత్స్యకారుల పేరుతో బయట వ్యక్తుల అక్రమాలకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అలా పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని, అసలైన మత్స్యకారులకు లబ్ధి చేకూరుస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గంలో తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు, మిత్రుడు మెట్సాయి గారు ఫిష్ మార్కెట్ విజిట్ చేయడానికి వచ్చాడు. మేము చైర్మన్ గారిని ఒకటే కోరుకుంటున్నాము. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని చాలామంది కార్యకర్తలు ఉన్నారు. ముదిరాజు కులస్తులు, ఫిషర్మెన్ కులస్తులు చాలామంది కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఇక్కడ లోపల విజిట్ చేసినాక ఒకరు పోయే దుకాణాలు ఎలాట్ అయిపోయి ఒకరి మీద రెంట్లకు ఇచ్చుకొని వాళ్ళు రెంట్లు వసూలు చేస్తూ అన్యాయం చేస్తారు. ఇంకా టీఆర్ఎస్ నాయకులు దులిమే ఈ మార్కెట్లో నడుస్తున్నట్టుగా మాకు కనపడుతుంది. చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్న ముందున్నారు. గతంలో అందరి పాత్ర, అధికారుల పాత్ర, అదేవిధంగా స్థానిక నాయకుల పాత్ర ఇందులో చాలా ఉంది. ఎవరైనా కూడా నిజమైన మత్స్యకారులను ఇబ్బంది పెట్టి, నిజమైన మత్స్యకారుల యొక్క ఆర్థిక పురోగతిని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరన్నా కూడా వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వారి అందరినీ ఇక్కడ చేపలు అమ్మనీయము. ఇది ప్రజాపాలనలో ప్రజలకు చేయాల్సిన ప్రతి పని చేసి తీరుతాం. దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ ప్రకారంగా ఎవరైతే ఇందులో ఇంతకుముందు మేము వ్యాపారం చేస్తున్నాం, మాకు వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, మేము ఇక్కడే ఉంటున్నాము, 40 నుంచి ఇక్కడ మాట ఏముండదు. సభ్యత్వం, మత్స్యకార సొసైటీ సభ్యత్వం ఉన్న వ్యక్తులకు మాత్రమే, మహిళలకు మాత్రమే ఇందులో స్థానం ఉంటుంది. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ వరద బాధిత ప్రాంతాలను సందర్శించిన అనంతరం వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, ఎఫ్ఐఆర్లను నిష్పక్షపాతంగా నమోదు చేయాలని, డయల్ 100 కాల్స్కు సత్వరమే స్పందించాలన్నారు. గంజాయి సరఫరాను అడ్డుకోవాలని, వాహన తనిఖీలను మరింతగా పెంచండి అని వెంకటాపూర్ ఎస్ఐ సతీష్ను ఆదేశించారు. ఇప్పుడు వరకు 8 నగరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఏం షిఫ్ట్ చేయాలి? ఓవర్మోస్ట్ షిఫ్టింగ్ ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్? అంతే, మన నుంచి అడ్వర్టైజ్ చేశారా? ఈ ఎంసీని మీరు వేరే దేనికి వాడట్లేదా? ఏం చేస్తున్నా మీరు? ఎవరు నేర్పించారు మీకు? ఎందుకు ఖాళీ ఉంది?
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తమ సమస్యలు తీర్చాలంటూ ఆటో డ్రైవర్ల యూనియన్ అసెంబ్లీని ముట్టడించింది. ఉచిత బస్ ప్రయాణం వల్ల జీవనోపాధి కోల్పోయామని, అప్పట్లో రోజు 1000 సంపాదించే తాము ఇప్పుడు 500 రూపాయలు సంపాదిస్తున్నామని, ఆటో ఫైనాన్స్ ను కట్టలేకపోతున్నామని, ఫైనాన్స్ అధికారుల వేధింపులు కూడా ఎక్కువ అయ్యాయని ఆవేదన చెందారు. పెట్టి బతికే పరిస్థితి లేదు. మా న్యాయం కావాలని కోరడానికి వచ్చినాం. ఇది మా పరిస్థితి. యాదాద్రి భువనగిరి నుంచి 70 మంది వచ్చినాం సార్. ఇంకా వెహికల్స్ వస్తున్నాయి. ఇంకా అవి ఆల్రెడీ అక్కడ ముట్టడి చేసిర్రు. అయినా వాళ్ళు తప్పించుకుని వచ్చినా మళ్ళీ ఇక్కడ ముట్టడి చేస్తారు మాకు పోలీసు వాళ్ళు. మాకు కావాలి సార్. మాకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు. 12,000 రూపాయలు లేదు. చచ్చిపోతున్నాం సార్ మా డ్రైవర్లంతా. యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి. మా పరిస్థితికి పరిష్కారం కావాలని దిగి వచ్చినాం సార్. ఇవాళ ఎవరు రారు సార్ మా దగ్గర. రూపాయలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. ఆ ప్రకటించకపోతే మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయవలసి వస్తుంది. కనీసం ఒక్కసారి కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. అంటే 8 నెలలలో ఇప్పటి వరకు ఆటో డ్రైవర్ల ప్రస్తావన లేదు. మంత్రి గారిని కలిసినాము 3 దఫాలుగా ఏటీసీగా. మంత్రిని కలిసారు పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రిని. అయినా స్పందన లేదు. చూద్దాము చేద్దామని నానబెట్టుడే ఉంది తప్ప అసెంబ్లీలో ఇప్పుడు ప్రకటించకపోవడమే ఈ రోజు ధర్నా కార్యక్రమం. అలాగనే స్కూల్ పిల్లల మీద వేధింపులు జరుగుతున్నాయి. 6 పిల్లలకు చట్టంలో అనుమతి ఉన్నా అతి ఉత్సాహం చూపెట్టి ట్రాఫిక్ ఆర్టీ అధికారులు అతి ఉత్సాహం చూపెట్టి 4 పిల్లలు ఉన్న చాలన్లు రాసి సీజ్ చేస్తున్నారు ఆటోలను. పోలీసులు అతి ఉత్సాహం చట్టం. అటేమో ఫ్రీ బస్ ఉంది. ఫ్రీ బస్సు ఈ ఓలా ఊబర్ బైకులు మా మీద చాలా నరకయాతన అనుభవిస్తున్నాము. చాలా ఇబ్బంది అవుతున్నాయి. మళ్ళీ దీని తోడు ఇతర జిల్లాల ఆటోలు హైదరాబాద్ నగరంలో నడుస్తున్నాయి. దీని చాలా ఎఫెక్ట్. ఈడ ఆటో కొనాలంటే 5.5 లక్షలు. ఇతర జిల్లాలో 2,80,000 రూపాయలు అగ్గొకు వస్తుందని మా సోటి డ్రైవర్ తెచ్చుకొని నడుపుతుండు. అది చట్టానికి వ్యతిరేకమే. మేము 5 లక్షల ఫైనాన్సులు కట్టాలంటే మాకు వెళ్తలేవు. ఇంటి కిరాయి వెళ్తలేవు. ఏ ప్రభుత్వమైన ఆటో డ్రైవర్ను ఆదుకున్న దాఖలా లేదు. గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ తోటి ఆటో డ్రైవర్లు పేదలను ముంచేసింది. ఈ ప్రభుత్వం కూడా తక్షణమే 12,000 రూపాయలు ఇవ్వాలి. మా డిమాండు స్కూల్ పిల్లల మీద వేధింపులు ఆపాలి, ఆటో డ్రైవర్ల మీద దాడులు ఆపాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అలాగే సహజ మరణానికి ఇప్పుడు గుంట భూమి లేని ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు బీమా ఉందో ఆటో బీమా లెక్క సహజ మరణానికి. వరంగల్లో గొలుసు దొంగలు తాజాగా 2 మహిళల నుంచి బంగారు పూసల తాళ్లను అపహరించారు. వరంగల్ చౌరస్తాలో దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మహిళా మెడలో నుంచి బంగారు పుస్తల తాడును అపహరించగా కొత్తవాడలో మరో మహిళ నుంచి పుస్తల తాడును అపహరించారు. గొలుసు దొంగల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ స్పష్టం చేశారు. దొంగతనానికి పాల్పడిన నిందితులను సీసీటీవీ ద్వారా గుర్తించామని, త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని అన్నారు. సో వెంటనే మాకు సమాచారము డైల్ 100 ద్వారా రావడంతో స్పాట్కు మా టీమ్స్ అండ్ నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ అన్ని పరిసరాలను పరిశీలించినప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుండి కూడా వాళ్ళను ఫాలో అవ్వుకుంటూ వస్తున్నట్టుగా మనకు సీసీ కెమెరా ఫుటేజ్లలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో ఎక్కడైతే ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే స్ట్రీట్ లైట్లు లేకపోవడం, అక్కడ చీకటిగా ఉండడంతో ఈ దొంగలకు కొంత అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ లెక్క ఉన్నది. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు చైన్ స్నాచింగ్ చేసుకొని ఎస్కేప్ కావడం జరిగింది. సో అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము వెళ్ళి అన్నీ సెర్చ్ చేసేటువంటి క్రమంలోనే అరౌండ్ 10:45 గంటల మేదర్ బజార్లో కూడా ఇంకొక చైన్ స్నాచింగ్ అయింది. ఈ అగరబత్తుల షాపుకు వెళ్ళి అగరబత్తులు కావాలి అని చెప్పేసి అక్కడ షాప్లో ఉన్నటువంటి మహిళను మాటల్లో పెట్టి ఆమె యొక్క మెడలో నుంచి కూడా ఒక చైన్ స్నాచింగ్ చేసుకుని పోవడం జరిగింది. సో ఈ 2 కేసెస్ పైన 2 స్నాచింగ్స్ పైన కేసెస్ రిజిస్టర్ చేసినాము. ఒక స్పెషల్ టీమ్ను దీని మీద ఫామ్ చేయడం జరిగింది. మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. త్వరలోనే డెఫినెట్గా డిటెక్ట్ చేస్తాము. ఈ సందర్భంగా నగర ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, కొంచెం అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపించినప్పుడు అవసరం లేకుండా అటు ఇటు తిరుగుతున్నట్టుగా, లేకుంటే షాప్లో కూడా
వాళ్ళ మూమెంట్ మీద ఏదైనా అనుమానం వస్తే మరి పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. అదేవిధంగా మీరు కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క చైన్ స్నాచింగ్ను మనం కంట్రోల్ చేయొచ్చు. సో డెఫినెట్గా మా టీమ్స్ అన్నీ కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నాయి. త్వరలోనే వీళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సేమ్ పర్సన్స్, ఎందుకంటే సీసీ కెమెరా ఫుటేజ్లలో అన్నీ రికార్డ్ అయినాయి. సేమ్ పిల్లలే, మోస్ట్లీ పిల్లలు కొంచెం కాలేజ్ పిల్లల లెక్క అనిపిస్తూ ఉన్నది, లోకల్ పిల్లల లెక్కనే అనిపిస్తూ ఉన్నది. వాళ్ళ యొక్క పర్సనాలిటీని చూసిన తర్వాత వాళ్ళు చేసినటువంటి విధానం కావచ్చు, ఆ వెహికల్ని బట్టి కొంచెం చదువుకున్నటువంటి పిల్లలు లోకల్ పిల్లల లెక్కనే అనిపిస్తున్నారు. మేము త్వరలో డెఫినెట్గా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్ష రేసులో దేవరెడ్డి, మస్తాన్ రెడ్డి ప్యానెల్ బరిలో ఉన్నట్లు వారు వెల్లడించారు. ఆగస్టు 4వ తేదీన కాలనీ అసోసియేషన్ తరపున ఎన్నికలను నిర్వహిస్తున్నామని, ఈ ఎన్నికల్లో 1000 మందికి పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తన ప్యానెల్ నెంబర్ 1 పైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విజయం మనదే, మత్తారెడ్డి గెలుపు మనదే, వివేకానంద నగర్ మత్తారెడ్డిలో గెలుపు విజయం మనదే. ఏం లేదు, మేమే వీక్లీ వన్స్ కానీ ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు తెలుసుకొని మేము పరిష్కరిస్తాము. పోటీ చేసే 2 వ్యక్తులు కానీ కొత్త వాళ్ళే, మేము పాత వాళ్ళమని చెప్పుకుంటున్నాము. వాళ్ళు ప్యానల్ ఉండొచ్చు కానీ వాళ్ళు అయితే ప్రెసిడెంట్ వాళ్ళు కానీ ఫస్ట్ టర్మే, వాళ్ళకేమీ అనుభవం ఏం లేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో బీసీ డిక్లరేషన్ కు 50,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కిలా వరంగల్ మండల తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం 2,96,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేవలం 9,200 కోట్లు మాత్రమే కేటాయించడం నిరసన ర్యాలీ చేపట్టామని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బీసీలను మోసం చేసినందుకు వెంటనే బడ్జెట్లో బీసీ డిక్లరేషన్ అమలుకు అవసరమైన 50,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. రాష్ట్ర ఓబీసీ మోర్చా పిలుపు మేరకు వరంగల్ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యం లోపల ఈరోజు అధికారం రాకముందుకు 100 రోజుల్లో బీసీ డిక్లరేషన్ చేస్తా అని చెప్పి బీసీలకు ఎన్నో దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎలక్షన్లకు ముందు అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లో రిజర్వేషన్ శాతాన్ని 42% పెంచుతామని, అదేవిధంగా బీసీ సప్లైని అమలు చేస్తామని, బీసీలకు ప్రతి బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలను కేటాయిస్తామని, ఇలాంటి దాదాపుగా చాలా హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు ఆ హామీలను తొంగులో తొక్కుతూ మాకు బీసీలకు అన్యాయం చేయడం జరుగుతుంది. నేను ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే సూటిగా అడుగుతున్నాం. రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎలక్షన్లలో మీరు కనుక బీసీలకు ఇచ్చిన హామీని కనుక ఇదే విధంగా తుంగలో తొక్కితే మీరు బీసీలందరినీ కూడా మళ్ళీ నీకు ఓట్ల రూపంలో మీకు కంపల్సరీ మీకు ఒక షాక్ తగిలిస్తామని తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క హామీలను నెరవేర్చాలని నేను మీ పత్రికా ముఖంగా వారికి తెలియజేస్తాను. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ బదిలీని ఆపాలని కోరుతూ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వ మోడల్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపల్ జై కిషన్ ఓజా ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో మరో కళాశాలకు బదిలీ అయ్యారు. దీంతో కళాశాలలో ఎన్నో మౌలిక వస్తువులు కల్పించి పీజీ, హైటెక్, ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సును తన ప్రత్యేక చొరవ తీసుకొని వచ్చి ప్రారంభించిన ప్రిన్సిపల్ బదిలీని రద్దు చేయాలని నిలదీస్తూ విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. ప్రిన్సిపల్ బదిలీ నిలపాలని కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిగ్రీ విద్యార్థులకు మా యొక్క ఆందోళన ఏమిటంటే మరియు మా యొక్క ఆవేదన ఏమిటంటే ఈరోజు మా కళాశాల ఇంత డెవలప్ కావడానికి ముఖ్య కారణమైన మా ప్రిన్సిపల్ సార్
డాక్టర్ జయకృష్ణ ఓజా గారు ట్రాన్స్ఫర్ అవుతున్నారు రెగ్యులర్ డ్యూటీస్లో. అలా సార్ ట్రాన్స్ఫర్ ఆపాలని మేము గవర్నమెంట్కి చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము. మన ఇక్కడ నాయకులు కూడా కలిసాము, కానీ ఎవరు కూడా మా ఆయన దయ చూపలేదు. మా ఆయన దయ చూపి మా సార్ ట్రాన్స్ఫర్ ఆపండి. ఎందుకంటే చాలా డెవలప్ అవ్వాల్సింది ఉంది మా లక్ష్యపేట ప్రభుత్వ కళాశాల. ఇప్పటి వరకు ఇంత డెవలప్ అయిందంటే దానికి ముఖ్య కారణము మా ప్రిన్సిపల్ సార్ అని మేము మా విద్యార్థులు అందరం చెప్తాము. ఎందుకంటే కేవలం 15 మంది స్ట్రెంత్ ఉన్న మా కళాశాలలో నేను 1500 మంది స్ట్రెంత్గా మార్చేది మా ప్రిన్సిపల్ సార్. అంతటి మరియు ఎక్కడ లేని ఐటెక్ అని కోర్సు బీఈడి కోర్సుని మా కళాశాలలో మాత్రమే రావడానికి మెయిన్ కారణం మా ప్రిన్సిపల్ సార్. ఇంకా చాలా డెవలప్మెంట్ ఉంది. అలాంటి డెవలప్మెంట్ మా సార్ ఇప్పుడు మధ్యాంతర ప్రిన్సిపల్ సార్ కొంత డబ్బులతో మా సార్ వాళ్ళ విద్యార్థుల మీద ఎలాంటి భారం పడకూడదని సార్ డబ్బులు వెచ్చించి మాకు మా హాస్టల్ని నడిపించారు. అట్లాంటిది అవి గవర్నమెంట్ కావడానికి 2 సంవత్సరాలు మా సార్ తన సొంత డబ్బులతో చాలా కృషి చేసి ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి అవి మాకు ఇప్పుడు శాంక్షన్ చేయించారు. అట్లాంటి సార్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మా లక్ష్యపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల చాలా కోల్పోతుంది. ప్లీజ్ మేము గవర్నమెంట్ ఒకరే రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ప్లీజ్ మా యందు దయదలిచి మా విద్యార్థులు, మా 1500 మంది విద్యార్థుల జీవితాలు మరియు మా ఫ్యూచర్ విద్యార్థులు, మా తమ్ముళ్ళు, మా సోదరుల జీవితాలు మీరు దయలో ఉంచుకొని మా యందు ప్లీజ్ మా ప్రిన్సిపల్ సార్ ట్రాన్స్ఫర్ కాకుండా చూడండి. మా అందరి మీ రిక్వెస్ట్ ఇది. మీ గవర్నమెంట్ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. మా విద్యార్థులను మీరు గమనిస్తారని మేము అందరం మిమ్మల్ని. ఏలూరు నగరంలోని పాత బస్టాండ్ సెంటర్ త్రిచక్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్ష ఎన్నికలలో గెలుపొందిన అడ్డాల రాజు నానికి ఏలూరు జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జెగోపి, ఉపాధ్యక్షులు చక్రాల అమర్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జెగోపి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యలపై సిఐటియు సమరశీల పోరాటాలు నిర్వహిస్తోందని, ఆటో డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని అన్నారు. ఈ చలానాలు రద్దు చేయాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్ధరాత్రి సాకేత్ రెడ్డి అనే విద్యార్థి మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడంతో అది అదుపు తప్పి టెలిఫోన్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. దాంతో కారు డోర్లు దెబ్బతిని దానిలో ప్రయాణించిన 2 వ్యక్తులు అందులోనే ఇరుక్కుపోయారు. ఇది గమనించిన స్థానికులు అతి కష్టం మీద ఆ ఇద్దరిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. వనసరిపురం సాఫ్ట్వేర్ యూత్ పై గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడు గౌతమ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు శివాజీ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరులో కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ రామ్ సింగ్ నాయక్ అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామంలో పోచమ్మ అమ్మవారి బోనాలు సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి ఒడిబియ్యం నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ గడుగు విజయలక్ష్మి, నరసింహ మరియు సుధాకర్ గౌడ్, డిస్కో మల్లేష్, కుమ్మరి సంఘం మరియు కుర్మ సంఘం, మధు యాదవ్, డీజే రాజు, కిషోర్ నాయక్, రామ్ సింగ్ నాయక్ పాల్గొన్నారు. తెలంగాణ పుట్టినప్పటి నుంచి ఈ తెలంగాణలో బోనాల పండుగ అంటే ఫస్ట్ పండుగ ఏదంటే తెలంగాణ ఉన్న ప్రజలకు బోనాల పండుగనే ఇంపార్టెంట్ బాగా. కాబట్టి తెలంగాణ సంప్రదాయాలకు పెట్టిన పేరు తెలంగాణ బోనాల పండుగ. ఈ బోనాల పండుగ ఫస్ట్ బోనం ఎక్కడైనా సరే శాలివాహనులు అంటే కుమ్మరి వాళ్ళే ఫస్ట్ బోనం అమ్మవారికి ముందుగా మనకు చెందిస్తారు. కాబట్టి
అంటే తెలియదు మా గ్రామంలో ఉన్న అంటే కామన్గా మేము ఇట్లా జరుగుతుందా అనుకోలేము. ఒక మనిషి మాకు కోఆపరేషన్ చేసిండు మహేంద్ర రాజగౌడ్ గారు, ఆయన ఆధ్వర్యంలో మేము చిన్నగా ఒక పండుగ జరుపుకున్నాము. ఇటువంటి పండుగకు మాకు ఎప్పుడు కూడా పెద్దల కోఆపరేషన్ ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాము. దీని గురించి మాకు పూర్తిగా తెలియదు కానీ పూర్వంలో కూడా కుమ్మరోళ్ళు ముందుగా బోనం తీయాలని చెప్పేసి ఊరు చేస్తున్నాము. మేము కూడా ఎట్లా చేసుకుంటామని చెప్పేసి పెద్ద మనిషితోని పర్మిషన్ చేస్తున్నాము. మాకు సంతోషం చెప్పిండు చేసుకోండి కానీ ఏళ్ళ రాక చేస్తున్నాము. మేము కూడా యథార్థంగా కృషితోనే చేసుకుంటున్నాము. మా పిల్లలందరూ సంఘస్థులందరూ కూడా సహకరించి మరి రాజగౌడ్ గారు ఆధ్వర్యంలో మేము ఈ పని జరుపుకున్నందుకు చాలా సంతోషం. చెప్పాలని చెప్పి శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తడంతో అధికారులు 10 గేట్లను ఎత్తి నీటిని క్రిందికి వదిలారు. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ ఇంద్రమ్మ కాలనీలోని అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గడ్డం శ్రీశైలం యువసేన ఆధ్వర్యంలో పలారం బండి అమ్మవారి గడ్డం ఊరేగింపు చేశారు. పోతురాజుల నృత్యాలతో ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం, ఎంపీటీసీ శ్రీశైలం వార్డు సభ్యులు వేణు, సాయి, శ్రీకాంత్, అనిల్, నరేందర్ మరియు బీఎస్ఎన్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆవేదన వెలుబుచ్చిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. చాగల్నాడు, వెంకటనగర్ ఎత్తిపోతల ద్వారా సాగునీటిని విడుదల చేసిన ప్రజాప్రతినిధులు. మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తామన్న రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. వరద బాధిత ప్రాంతాలలో పర్యటించిన ములుగు జిల్లా ఎస్పీ శబరీష్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.